78,250 విలువ గల బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో హై టెన్షన్ నెలకొంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు. గతంలో మంత్రి పొన్నంపై ఆరోపణలు చేసిన పాడి కౌశిక్ రెడ్డి తాజాగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ పలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు చెల్పూరు హనుమాన్ ఆలయం దగ్గరికి రావాలని సవాల్ విసిరారు ప్రణవ్. దీంతో అక్కడి హనుమాన్ ఆలయానికి కౌశిక్ రెడ్డి వస్తున్నారని టాక్ వినిపిస్తుంది. దీంతో అక్కడి టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు భారీగా మోహరించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రిషికేష్ అందిస్తారు. రిషికేష్, చెప్పండి. సాయి సుధా, హుజూరాబాద్ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో గత 15 రోజులుగా కొనసాగుతున్నటువంటి రాజకీయ విమర్శలు తారాస్థాయికి చేరాయని చెప్పొచ్చు. ఈ రోజు పూర్తిగా హై టెన్షన్ వాతావరణం హుజూరాబాద్ లో నెలకొంది. మరోవైపు అంటే హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్టీపీసీ నుంచి ఖమ్మంకు తరలిస్తున్నటువంటి ఫ్లై యాష్ దాంట్లో దాదాపుగా 50 లక్షలకు పైగా ప్రతిరోజు మామూలు తీసుకుంటున్నారనేటువంటి ఒక ఆరోపణ చేసినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా హుజూరాబాద్ లో కాదు రాష్ట్ర వ్యాప్త సంచలనంగా మారినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి కూడా అంటే కాంగ్రెస్ నాయకులుగా ఉన్నటువంటి హుజూరాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా ఉన్న ప్రణవ్ పూర్తి స్థాయిలో దీనిపై ధ్వజమెత్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా గత 15 రోజులుగా వీరి మధ్య విమర్శలు ఆరోపణలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో నిన్న జరిగినటువంటి సమావేశంలో ఆయన ఒక సవాల్ విసిరారు. అంటే ప్రసన్నాంజనేయ స్వామి చేల్పూర్ లో ఉన్నటువంటి ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో తడి బట్టలతో ప్రమాణం చేయడానికి రావాలంటూ కౌశిక్ రెడ్డి పైన సవాల్ విసిరారు. దీనికి స్పందించినటువంటి హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తాను కూడా చేల్పూర్ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ప్రమాణం చేస్తానని చెప్పడంతో ఒక్కసారిగా ఒక ఉద్రిక్త వాతావరణం హుజూరాబాద్ లో నెలకొంది. ఎక్కడికక్కడ భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ ఇద్దరు నేతల్ని హౌస్ అరెస్ట్ చేసే ప్రయత్నం పోలీసులు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఉదయం 10:30 కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రమాణం చేయడానికి సర్పంచ్ అంటే మాజీ సర్పంచ్ గా ఉన్నటువంటి మహేందర్ గౌడ్ సంచలనమైనటువంటి ఆరోపణ చేశారు. తడి బట్టలతో ఆయన ఆలయంలోకి వచ్చి కౌశిక్ రెడ్డి 2015లో కోర్టులో ఫీల్డ్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ తన దగ్గర 20 లక్షలకు పైగా వసూలు చేశారంటూ కూడా ఆయన సంచలన ఆరోపణ చేసి ప్రమాణం చేసినటువంటి పరిస్థితి. దీనికి 11 గంటలు అంటే ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. అంటే ఉద్యమద్రోహిగా ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి నిరాధారమైన ఆరోపణలు మంత్రి పొన్నం ప్రభాకర్ పై చేస్తున్నారంటూ కూడా ఒక 2-3 ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దాంతో పాటుగా ఎన్టీపీసీ నుంచి తరలుతున్నటువంటి ఫ్లై యాష్ కి సంబంధించినటువంటి బూడిద నేపథ్యంలో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అధికారికంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ పైన ఎలాంటి నియమ నిబంధనలు వర్తిస్తున్నాయనేటువంటిది ఖమ్మం చేరే వరకు కూడా ఎలాంటి అంటే అవకతవకలకు పాల్పడలేదంటూ కూడా పూర్తి స్థాయిలో ఆధారపూరితంగా ఒక భారీ ఫ్లెక్సీని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా ప్రణవ్ ఏర్పాటు చేశారు. దీంతో ఈ యొక్క ఫ్లెక్సీల యొక్క రగడ కొనసాగుతోంది హుజూరాబాద్ లో. మరోవైపు కౌశిక్ రెడ్డి తాను కూడా ప్రమాణం చేస్తానని చెప్పడం, మంత్రి పొన్నం ప్రభాకర్ పైన రోజు
రోజుకు రవాణా శాఖ మంత్రిగా 50 లక్షలకు పైగా ముడుపులు తీసుకుంటున్నారనేటువంటి సంచలన ఆరోపణ చేశారు. దీనికి స్పందించినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ లీగల్ నోటీసులు కౌశిక్ రెడ్డికి ఇచ్చినటువంటి పరిస్థితి. బహిరంగ క్షమాపణ చెప్పని పక్షంలో 10 కోట్ల రూపాయలు చెల్లించాలంటూ కూడా ఆయన డిఫర్మేషన్ సూట్ దాఖలు చేసి నోటీసులు పంపించినటువంటి పరిస్థితి. దీంతో ఒక గంభీరమైనటువంటి వాతావరణం, ఉద్రిక్త వాతావరణం అయితే హుజురాబాద్ లో ప్రస్తుతం నెలకొంది. అంటే ఎక్కడ కూడా ఇటు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలి రావడం, మరోవైపు బీఆర్ఎస్ నాయకులు కౌశిక్ రెడ్డి కూడా తాను ప్రమాణం చేయడానికి చెల్పూర్ ఆలయానికి వస్తానని ప్రకటించిన నేపథ్యంలో ఎక్కడ ఏ సమయంలో ఏం జరుగుతుందనేటువంటిది హుజురాబాద్ వాసుల్లో ఆందోళన నెలకొంది. మొత్తంగా పోలీసులు అయితే అప్రమత్తంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ పికెటింగ్లు ఏర్పాటు చేశారు. ఇద్దరు నేతల వద్ద ఉదయం నుంచే ఇద్దరు నేతల ఇళ్ల వద్ద భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసి వీరిని హౌస్ అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా మాజీ సర్పంచ్ గా ఉన్నటువంటి మహేందర్ గౌడ్ ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఆలయానికి తడి బట్టలతో వచ్చి ప్రమాణం చేశారు. కౌశిక్ రెడ్డి తమ దగ్గర ఫీల్డ్ అసిస్టెంట్ అనేటువంటి ఉద్యోగాల కోసం కోర్టులో ఉద్యోగాల కోసం 20 లక్షలకు పైగా వసూలు చేశారు. 2015లో ఆయన కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నేపథ్యంలో తానే డబ్బులు ఇచ్చాను, తిరిగి డబ్బులు ఇవ్వలేదంటూ ఒక సంచలన ఆరోపణ చేసినటువంటి పరిస్థితి. ఈ ఫ్లెక్సీలు మరోవైపు ఇరుపక్షాలు అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్నటువంటి ప్రమాణాలతో ఉద్రిక్త వాతావరణం అయితే హుజురాబాద్ లో కొనసాగుతూ ఉంది. ఈ యొక్క ప్రమాణాల తర్వాత ఈ రాజకీయంగా బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ అంటే కౌశిక్ రెడ్డి చేస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ పైన చేస్తున్న ఆరోపణలు ఇప్పటికే తారస్థాయి చేరారు. మరి ఆ ఆరోపణలకు తాను కట్టుబడి ఉన్నానంటూ ఒక వీడియో కూడా ఆయన విడుదల చేసినటువంటి పరిస్థితి. హుజురాబాద్ ప్రజల యొక్క విశ్వాసం కోసం తాను కూడా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాననేటువంటి నిన్న ఒక వీడియో కూడా విడుదల చేశారు. దీంతో ప్రస్తుతం అయితే హుజురాబాద్ లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. రైట్ రిషికేష్, థ్యాంక్ యూ.